నమస్కారం సార్. నా పేరు నాగరాజు పెనుమర్తి. నేను తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ని. 2015 ఆగస్టు 15న ట్రైన్ అటాక్, రైలు రోకో చేస్తుంటే ట్రైన్ అటాక్ చేసి 2 కాళ్ళు చెయ్యి కోల్పోయి జీవోత్సవం వల్ల మంచానికే పరిమితమయ్యాను. అప్పుడు పాలకులు కేసీఆర్, కేటీఆర్ గారు అన్ని విధాలుగా ఆదుకుంటాం, 18 లక్షలు పెట్టి రోబోటిక్ లెగ్స్ తెప్పిస్తామని కూడా చెప్పినారు. స్వయాన ఈ ప్రగతి భవన్లోనే అప్పుడు సీఎం గారిని కలవడం జరిగింది. అన్ని విధాలుగా ఆదుకుంటాం, నా రాజు బాధపడకు, గవర్నమెంట్ జాబ్ ఇస్తా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏసీపీ పంజాగుట్ట దగ్గర నన్ను 24 రోజులు అక్కడే ఉంచినారు. ఒక రోజు ఉండు నా కేసీఆర్ గారు స్వయాన ఒక రోజు నా రాజు గవర్నమెంట్ జాబు, ఇల్లు అన్ని రకాలుగా ఆదుకొని నేను ఇంటికి పంపిస్తాను చెప్పడం. ఏసీపీ గారి దగ్గర ఒక రోజు ఉండని చెప్పారు. ఆ తర్వాత ఒక రోజు పోయింది, ఆయన చండీ యాగం చేస్తున్నారు. అప్పుడు ఒక రోజు పోయింది, 2 రోజులు పోయింది, 24 రోజుల వరకు ఇక్కడే ఉన్న ఏసీపీ ఆఫీస్లో. ఆ తర్వాత ఏసీపీ పంజాగుట్ట గారు నారాజు అపాయింట్మెంట్ దొరకలేదు, సీఎం గారు అపాయింట్మెంట్ దొరకగానే మళ్ళీ నేను పిలిపిస్తా, కారు ఇచ్చి పిలిపిస్తా, నీకు జాబు సార్ ఇస్తున్నారు, సార్ ఇస్తే మాట అయిపోయినట్టు అని చెప్పడం జరిగింది. కేటీఆర్ గారిని కూడా మన సెక్రటరియట్లో కలిసిన ఆయన కూడా చెప్పినారు, నాగరాజు నువ్వేం బాధపడకు, నేను జీవో పంపిస్తా, కలెక్టరేట్కి జీవో పంపిస్తా, గవర్నమెంట్ జాబ్ నిమిత్తం కలెక్టరేట్కి జీవో పంపిస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు జరిగింది లేదు, ఏం లేదు. ఇంకెప్పుడు మా జీవితాలు ఇలా ధైర్యమైన పరిస్థితిలో ఉన్నాయి, మమ్మల్ని అమరుల కుటుంబాలని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే నల్గొండ జిల్లా నుంచి కలెక్టర్ గారు మీరు ఒక్కరే ఉన్నారు, ఇలా మీరు ఒక్కరే ఉన్నారు, మీరు ఇక్కడ మాకైతే ఎలాంటి జీవో లేదు, చనిపోయిన వాళ్ళకైతే అమరులకు జీవో ఉంది, మీకంటూ జీవో లేదు, డైరెక్ట్ మీరు సీఎం గారిని కలవాలి, సీఎం గారి దగ్గరే పరిష్కారం అయిద్దని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 4-5 కలెక్టర్లు మారినా చెప్పింది ఒకటే మాట, మీకు జీవో అనేది లేదు, జీవో ఉండింది చనిపోయిన వాళ్ళ వరకే, మరియు మీకు జాబ్ కావాలంటే సీఎం గారిని డైరెక్ట్ కలవాలని జరగడం జరిగింది. నేను ఇప్పటికీ 2వ సారి ఈ ప్రజా దర్బార్కి రావటం, సీఎం గారిని కలవాలని ఆయన అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్నా. సీఎం గారు దయ ఉంచి మాకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. గౌరవ వేతనం కూడా అమరుల కుటుంబాలకు 24,000 గౌరవ వేతనం ప్రతి నెల ఇస్తున్నారు. దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వమైనా మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాను. జై తెలంగాణ. ఇది వరకు నేను సెక్రటరియట్లో కేటీఆర్ గారిని డి బ్లాక్ ముందు కలిశాను. ఆయన గవర్నమెంట్ జాబ్ ఇస్తాను, ఎల్లు నాగరాజు నువ్వు ఇంటికని పంపించడం జరిగింది. అంత పెద్ద ఆయన చెప్పినప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్నారు. ఆయన చెప్పినప్పుడు నేను వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే మాకు ఎలాంటి జీవో రాలేదు, మేమేం చేయలేం నాగరాజు, చనిపోయిన వాళ్ళకైతే జీవో వచ్చింది, అలా జాబులు అలాట్ చేసినాం, నీకు జాబ్ అలాట్ చేయాలంటే మా దగ్గర ఎలాంటి ఆప్షన్ లేదు, మీరు డైరెక్ట్ సీఎం గారినే కలవాలి, కలిసి మీరు అక్కడనే అయిపోద్ది అని చెప్పినారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా టీఆర్ఎస్ పార్టీకి ఆయన మాట ఎవరు ఎందుకు కేసీఆర్ని కలవాల్సిన అవసరం అంటే ఇప్పుడు ఇచ్చినారన్న మాట ఇచ్చినారు. మాట ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు మాట ఇచ్చిన తర్వాత నేను కలెక్టరేట్కి వెళ్ళిన, కలెక్టర్లు అయితే వాళ్ళు చెప్పిన మాట ఇదే, బాబు మీకు జీవో లేదు, చనిపోయిన వాళ్ళకి మాత్రమే జీవో ఉంది, మీకు జీవో లేదు, డైరెక్ట్ సీఎం గారినే కలవాలని వాళ్ళు సజెస్ట్ చేశారు. 4 కలెక్టర్లు మారి నల్గొండకి, ఆ 4 కూడా చెప్పింది ఒకటే మాట, ఏంటంటే డైరెక్ట్ సీఎం గారిని కలవండి అయిపోతుంది, దీనికంటూ జీవో లేదు, మీకంటూ ప్రత్యేకంగా ఏం లేదు కాబట్టి ఆయనే చేస్తారు, ఎమ్మటే చేస్తారని చెప్పినారు. దానికోసం తిరుగుతూనే ఉన్నా అప్పటి నుంచి. 2 కాళ్ళు లేవు, చెయ్యి లేవు, జీవోత్సవం లెక్క మంచానికే పరిమితమైన ఈరోజు ఇలా రావడానికి కారణం మన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పినారు. మా కుటుంబాలను ఆదుకోవాలని, గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాను గత పాలకులు చెప్పారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగంతో పాటు అమరుల కుటుంబాలకు ఇచ్చే అన్ని రకాల బెనిఫిట్స్ నాకు ఇవ్వాలని, గౌరవ వేతనం కూడా ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని ఆదుకోవాలని, మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. గతంలో ఇవి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయారా? గతంలో నేను రేవంత్ రెడ్డి గారి దృష్టి కంటే వాట్సాప్ నెంబర్ ఉంటే అట్లా పెట్టడం జరిగింది. ఆయన చూసినారు కానీ ఏం స్పందించలేదు. అందరికీ కేటీఆర్, కేసీఆర్ వీళ్ళకి తెలుసు, హరీష్ రావుకి కూడా తెలుసు, పెద్ద భారీ బహిరంగ సభ హుజునగర్లో. అప్పుడు అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పినారు కానీ ఏ ప్రయోజనం లేదు. ఇప్పటికీ నా జీవితం ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అలాగే ఉంది, అలాగే జీవోత్సవం అలాగే పడున్నా. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి, గవర్నమెంట్ ఉద్యోగం నిమిత్తం అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను.